ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఈరోజు వాగ్దాన వాక్యము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనల గ్రంథము 23:1లో ఉన్న అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ చిన్న వాక్యము మన జీవితానికి ఎంత ధైర్యాన్ని, ఆశను ఇస్తుందో చూద్దాం. మన దేవుడు కేవలము గొప్ప రాజు మాత్రమే కాదు, ఆయన మన వ్యక్తిగత కాపరి. ఆయనను మన కాపరిగా చేసుకున్నప్పుడు మన జీవితంలో నిజంగా ఏం జరుగుతుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. యెహోవా నా కాపరి సంబంధం యొక్క ప్రాముఖ్యత. దేవుడు మన కాపరిగా ఉండటం అంటే ఏమిటి? కాపరి బాధ్యతలు. గొర్రెల కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడు, వాటికి ఆహారము, నీరు, విశ్రాంతిని అందిస్తాడు, ప్రమాదాల నుండి కాపాడుతాడు, దారి తప్పిన గొర్రెను వెతికి తీసుకువస్తాడు. నా కాపరి అంటే ఇది వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. కేవలము ఒక కాపరి కాదు, నా కాపరి అంటే దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. మన బలహీనతలు, అవసరాలు ఆయనకు ఎక్కువగా తెలుసు. కాపరిగా యేసు, యోహాను 10:11లో యేసు నేనే మంచి కాపరిని అని చెప్పాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసు మన కోసము తన ప్రాణం పెట్టడం ద్వారా మనకు ఎలాంటి కాపరి అవసరమో చూపించాడు. మనం గొర్రెల వలె ఉండటం. గొర్రెలు తమంతట తాము జీవించలేవు, వాటికి నడిపింపు, రక్షణ, పోషణ అవసరము. అలాగే మనము కూడా దేవుని నడిపింపు లేకుండా బలహీనులం, ప్రమాదములో ఉన్నాం. మనము ఆయనకు లొంగి ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. నాకు లేమి కలగదు అంటే వాగ్దానం యొక్క నిశ్చయత. లేమి కలగదు అంటే ఏమిటి? అన్ని అవసరాలు తీర్చబడతాయి. మన ప్రాథమిక అవసరాలు, ఆహారం, వస్త్రం, ఆశ్రయం దేవుడు తీరుస్తాడు. మత్తయి 6:33లో ముందుగా ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఉంది. ఆత్మీయ అవసరాలు కేవలము శారీరక అవసరాలు మాత్రమే కాదు. మనకు శాంతి, ఆశ, ప్రేమ, ధైర్యము, జ్ఞానం వంటి ఆత్మీయ అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన మన ఆత్మకు పోషణ ఇస్తాడు. సంతోషం, సంతృప్తి. లేమి కలుగదు అంటే మనం ప్రతిదీ కలిగి ఉంటామని కాదు, కానీ మనకు అవసరమైన ప్రతి దానిలో దేవుడు మనతో ఉంటాడని, మనకు సంతృప్తిని ఇస్తాడని అర్థము. ఫిలిప్పీయులకు 4:11-13 చదివితే పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి చెంది ఉండుట నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. క్రీస్తు ద్వారా మనం అన్నీ చేయగలం. కష్ట సమయాలలో కూడా కీర్తన 23లో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కష్టాలు, సవాళ్ళు వస్తాయి, కానీ వాటిలో కూడా దేవుడు మనతో ఉంటాడు, మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన మనకు లేమి లేకుండా చూసుకుంటాడు. అంటే మనం ఒంటరిగా వదిలివేయడం కాదు. ఈ వాగ్దానంపై నమ్మకం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానాలను ఎన్నటికీ విడిచిపెట్టడు. మనము చేయాల్సింది ఏమిటంటే ఆయనపై నమ్మకం ఉంచడం. మన స్పందన ఎలాగా ఉండాలి? ఆయన స్వరాన్ని వినడం. కాపరిని వెంబడించే గొర్రెలు ఆయన స్వరాన్ని గుర్తిస్తాయి. మనము ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ద్వారా ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. ఆయనకు లొంగిపోవడం అంటే ఏమిటి? మన సొంత మార్గాలను విడిచిపెట్టి ఆయన చిత్తానికి లొంగిపోవాలి. ఆయన నడిపింపును అంగీకరించాలి. మనము కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనకు లేమి లేకుండా చూస్తున్నందుకు ఆయనకు ప్రేమను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. ఇతరులతో పంచుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆయన మహిమను చాటుదాము. ముగింపు. ప్రియ సహోదరులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేది కేవలం ఒక వాక్యము కాదు, ఇది మన జీవితాన్ని మార్చే సత్యం. ఈ రోజు నుండి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు మీ కాపరి అని గుర్తించుకోండి. ఆయన మీతో ఉన్నంతకాలము మీకు దేనికి కొదువు ఉండదు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడపండి. ఆయనకు మీ జీవితాలను అప్పగించండి. అప్పుడు మీరు నిజమైన శాంతిని, సంపూర్ణతను అనుభవిస్తారు. దేవుడి వాగ్దానాన్ని మన అందరి హృదయాల్లో బలపరచునుగాక. ఆమెన్. ప్రియులారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయునుగాక. మీకు కలిగిన సమస్తాన్ని కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.